ఇక్కడ ఉంది చూడు, ఇదంతా ఇన్ఫెక్షన్ అయింది. కన్నయ్యా. హలో, ఓపీలోనే ఉన్నా, రండి. చెప్పండి అమ్మా, ఏమైంది? పండ్లు బాగా నొత్తున్నాయి, రాత్రి నిద్ర పడతలేదు, డ్యూటీకైనా కానీ మంచిగా పడతలేదు. ఎప్పటి నుంచి? దాదాపు వారం అవుతుంది డాక్టర్. అవునా? ఏది ఒకసారి నోరు తెరు. నేనెందుకు తెరాలి డాక్టర్? నీకు నొప్పి ఉంటే నువ్వు తెరాలి కానీ నేను తెరాలనా? అయ్యో డాక్టరు, నొప్పి నాకు కాదు, మా ఆయనకు. మీ ఆయననా? మరి మీ ఆయనకైతే నువ్వెందుకు వచ్చినావు? మీ ఆయన ఎందోలే. అయ్యో సారు, మా ఆయన దుబాయ్ వేయండు, మందులు రాపించకపోతాను వచ్చిన. ఓ అవునా? మరి ఒకసారి వీడియో కాల్ చేస్తాను మీ ఆయనకు, చూసి మందులు రాయాలా? అయ్యో సార్, వీడియో కాల్ ఎందుకు? నా ఫోన్లో మా పెళ్ళప్పటి ఫోటో ఉంది, చూసి రాయండి. మొక్కను చూసి రాసేది కాదమ్మా, పనులను చూసి రాసేది. అయ్యి అవునా సార్, ఒక్క నిమిషం ఉండుండి, ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, ఏమండి? ఇవి ఒకసారి డాక్టర్ తోటి మాట్లాడుండి. సార్ ఒకసారి పని చూపిల్లి. ఓకే ఓకే, ఏం కాదమ్మా, ఒక మందులు రాసిస్తా, అవి వాడు ఈరోజు, సరేనా? సరే సార్. ఇంతకు మా ఆయనకి ఏమైంది? ఏమైందా? ఇంకొక ఇక్కడ పన్ను ఉంది చూడు, ఈ పన్ను అనేది ఇక్కడ కొంచెం ఉబ్బింది, ఏం కాదు, పన్ను ఏం మూసిపోదు, మందులు వాడితే తగ్గుతుంది. అవును సార్, కోసుకపోయింది మీ పన్నుకైతే మా ఆయన మందులు పడితే తగ్గుద్దా? అయ్యో అమ్మా, నేను చెప్పేది కూడా మీ ఆయనకే, నాకు కాదు. అవునా సార్? ఓకే ఓకే. ఇవి వాడమంటారా సార్? అవును సార్. ఒక పన్ను పెట్టించుకుంటే ఎంత అవుతుంది? ఒక్క పన్ను పెట్టరామా, 2 పన్నులు పెడతారు, ఆ పన్నుని బట్టి ఉంటుంది రేటు. అవునా? అందాజ ఎంత ఉంటుంది సార్ రేటు? అంతదా 4,000 నుంచి 12,000 దాకా ఉంటుందమ్మా, మీ ప్రాబ్లంను చూసి చెప్పచ్చు. అవునా సార్? ఒకసారి ఈ పన్ను చూడండి. చూపి. అబ్బా, పన్నులో పురుగులు ఇల్లు కట్టినాయిగా. సార్ బంగ్లానా రేట్లు ఇల్లా? అవి 2 కావు, డబుల్ బెడ్రూమ్ కట్టినాయి, డబుల్ బెడ్రూమ్. ఇంకా అమ్మ, ఇది నీ పన్ను, ఇక్కడ ఉంది చూడు, ఇదంతా ఇన్ఫెక్షన్ అయింది, ఈ పన్నులోకి వెళ్ళి తీసేసి ఇక్కడ మనం సిమెంట్ పోయాల. సిమెంటా సార్? అల్ట్రాటెక్ అనా నాగార్జున? సార్ మా ఇంటికాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, మొన్ననే ఇల్లు కట్టుకున్నాం, తెమ్మంటారా అది? అయ్యో అమ్మ, సిమెంట్ అంటే ఇల్లు కట్టే సిమెంట్ కాదు, మా దగ్గర వెరైటీ ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ ఏమంటావా? సార్ అదా? అదైతే ఇప్పుడు వద్దు, మా ఆయన వచ్చి నెలలు వస్తాడు, వచ్చినాక వేయించుకుంటా. అవును సార్, మరి మందులకు తగ్గదా? లేదమ్మా, మనం ఈ పన్ను మంచిగా వేయించుకోవాలా, లేకపోతే ఇటు పక్కన ఇన్ఫెక్షన్ అయింది కదా, ఇటు పక్క కూడా అవుతుంది, లేకపోతే ఈ పన్ను మొత్తం ఖరాబ్ అయిపోద్ది. మనం ఎంత తొందర అయితే అంత తొందరగా వేయించుకోవాలా. అవునా సార్? సరే, ఒక వారంలో వస్తే సార్ ఆ 2 పనులను ఈ పన్ను ఒకటి రిపేర్ చేయించుకుంటా. ఓకే, అంతలోపు నొప్పికైతే ఈ టాబ్లెట్ అయితే వాడు. సరే సార్, మళ్ళీ వస్తాం మరి. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టున్నది. మీరు సేటు కదా? అవును సార్. మీ వీడియోలు మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అయితే నాకు డిస్కౌంట్ ఉంటుంది అన్నమాట. ఉంటుంది ఉంటుంది, మీకేమైనా చెప్పండి. సార్, ఈ దవడ పన్ను చాలా నొస్తుంది. అవునా? 1 minute. ఇటు పక్క ఇటు పక్క ఆడలి. 1 minute.
కొంచెం లైట్. ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఏమైంది సార్? అది పన్ను ఖరాబ్ అయింది, కొత్త పన్ను పెట్టుకోవాలా. అవునా సార్? మరి బొక్క కొరకచ్చా? కొరుకుడైంది, పిండి పిండి వేయచ్చు. అవునా సార్? అయితే మా ఇంట్లో గ్రైండర్ అవసరం లేదన్నమాట. అంతే అంతే. ఇంతకీ నా పన్నుకి ఏమైంది సార్? ఏమైందా చెప్తా ఇట్రా. ఇంకో ఇప్పుడు ఇది నీ పన్ను ఇటుపక్క బాగా ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఈ పన్ను వీకేసి మనం కొత్త పన్ను పెట్టాలా. అవునా సార్? ఇంతకు పన్ను వీకేసి మళ్ళీ పన్ను ఎట్లా పెడతారు సార్? చూపిస్తావు. ఇంకో ఇలా ఇలా ఈ పన్ను తీసేసి స్క్రూ పెట్టి ఇలా అయితే పెడతాం. చూడు ఇలా పెడతాను నీ పన్ను అయితే. సార్ మరి అది పుష్కన డ్రిల్ దిగి దవడ కిందికి వెళ్ళదా? ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది. వెళ్ళకుండా చేస్తాం కాబట్టి మేము డాక్టర్ అంటారు. ఓ సార్ అవునా? ఎన్ని రోజులు పడుతుంది సార్ చేస్తాను? ఎట్లా అంటే ఇప్పుడు ఈ పన్ను వీకేయాల, పీకేసినాక ఇక్కడ పుండు ఉంటుంది కదా, ఆ పుండు కమ్మేయడాక ఈ పన్ను తెప్పియాల, ఈ పన్ను తెప్పించినాక ఇది నీకు పెట్టాల. సార్ అదే సార్, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? వారం పట్టచ్చు, 2 వారాలు పట్టచ్చు, నెల పట్టచ్చు. నీ పుండు టక్కనైతే టక్కన అవుతుంది. ఓ సరే సరే సార్, మరి ట్రీట్మెంట్ చాలు చేయండి. ఓకే. నీ పేరు చెప్పు. ఎందుకు సార్? జాతకం చూపిస్తారా? కాదు పేషెంట్, డీటెయిల్స్ రాసుకోవాలా. చెప్పు. సార్ నా పేరు సంతోష్. మరి ఇప్పుడు ఆ పన్ను వీకేనా? పీకే సార్. ఓకే. చెప్తాను. ఒక నిమిషం. వెళ్ళింది. సారు మత్తు సూది ఎక్కడ వీకిరు? అయ్యో బాబు ఇది చిన్నదే, అవసరం లేదు మత్తు సూది. ఏ సార్ నా పన్ను మంచిగా చూసుకో, నెక్స్ట్ కొత్త పన్ను వస్తుంది ఇక. ఓకే సార్. నువ్వు నోరు తెరకు, నోరు ముయ్యి, మళ్ళీ రక్తం వస్తుంది. అట్లా ఉండు. సరే కానీ అడ్వాన్స్ 2000 కట్టు. సార్ 2000 నోట్లు బంద్ అయినాయి కదా, ఎట్లా కట్టాలి? ఫోన్పే చేయు. సార్ నాకు ఫోన్పే లేదు. అవునా? మరి 500 నోట్లు 4 ఇయ్యు, అడ్జస్ట్ చేసుకుంటా. సరే సార్. ఇంకో ఈ మందు వాడు. సరే సార్ పోయేస్తా. పుండు కమ్మేనాక టక్కనరా. సరే సార్. చెప్పండి బాబు, ఏమైంది? సార్ నా పన్ను గీడ పడుతుంది. ఏంగా ఏది ఏడా మంచి చూపియు. సార్ గీడ. ఓకే బాబు, ఏం కాదు. దాన్ని ఒక స్ప్రింగ్ వేసి సెట్ చేయాలి గంతే. స్ప్రింగా ఎట్లా ఎత్తారు సార్ అది? ఎట్లనా, ఇటు చూడు. ఇంకో ఇవి నీ పండ్లు, నీ గిక్కడ పుడుతుంది కదా, ఇంకో ఇవి స్ప్రింగ్లు వేసి మొత్తం అన్నిట్లో చక్కగా ఎత్తాడు చూడు. అవునా? మరి పన్నుకి ఏం కాదా సార్? 100% ఏం కావు, పండ్లన్నీ స్ట్రేట్ అవుతాయి. సార్ ఎట్లా ఎత్తారు? పుష్కర్ వెల్డింగ్ ఎత్తారు ఏంది? వెల్డింగ్ చేయరు బాబు, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఏమంటారా? చేయండి సార్. అట్లనే లోపల ఒక పన్ను వస్తుంది చూడండి. ఓకే చూస్తావు. ఎక్కడ బాబు? ఓకే బాబు, అక్కడ లైట్గా కొంచెం సిమెంట్ పోతే చక్కగా అయింది. సిమెంటా? వాము. బాబు భయపడకు, ఏం కాదు, చిన్న ట్రీట్మెంటే. అవునా సార్? ఎన్ని డబ్బులు అయితే సార్? బాగా కావు, జస్ట్ 500 అవుతాయి అంతే. అవునా సార్? మరి రేపు వస్తా సార్. రేపటిదాకా ఎందుకు బాబు, ఇప్పుడు చేయించుకో. అబ్బా సార్ ఇలా సినిమాకి అయింది, రేపు చేయించుకుంటా. ఓకే బాబు రేపేరా.
రేపటిలోపు సిమెంట్ అయితే రెడీ పెట్టుకుంటా. ఓకే సార్. సార్ నమస్కారం. నమస్కారం. ఏమైంది బాబు? సార్ నా పనులన్నీ పచ్చాగా పడుతున్నాయి. ఓ అవునా, ఎప్పటి నుంచి? ఏమో సార్ గుర్తులేదు, కానీ అద్దాలు వేసుకున్నప్పుడల్లా పచ్చాగా కొడుతున్నాయి. ఇంకో ఒకసారి ఇటు చూడు. ఈ పండ్లు చూడు ఎంత తెల్లగా ఉన్నాయో. నీ పండ్లు ఇట్లా వాష్ చేపిస్తే ఇంత తెల్లగా మెరుతాయి. చేపిమంటావా? అవునా సార్, వాష్ చేపితే ఎట్లయితే? అబ్బా ఎంత తెల్లగా ఉన్నాయి, అచ్చం పాలరాతి బండ లెక్కన ఉన్నాయి. అంతకన్నా తెల్ల అయితే ఇంకా చేయమంటావా వాషు? చెయ్యండి సార్. అయినా నాకు డౌటు సార్, మరి అట్లా రాకంగా నా పన్ను అయితే అరిగిపోదు కదా? ఏం కాదు బాబు, నేను ఉన్నదా. సార్ ఫీజు ఎంత అవుతుంది మరి? ఫీజు అందదా 1000 అవుతుంది. ఏంటిది 1000? సార్ ఒక 100 రూపాయలకి వేయరా? చేస్తా. అయితే ఒకటే పని అవుద్ది. ఒకటే పని అవుతుందా? అయ్యో నా దగ్గర లేవుగా పైసలు. సార్ మరి ఉద్దరే ఎత్తారా? ఏంది బాబు ఉద్దర్రా? వాళ్ళ డాక్టర్ దగ్గరనే ఉద్దరు తీసుకుంటారా? ఒక పని చెయ్యి, సప్పుడేంట 1000 రూపీస్ జమ అయినాకనే రా నా దగ్గరికి. అప్పుడు నీకు పన్ను మొత్తం తెల్లగా వేపిస్తా. ఓకే సార్, అప్పుడు వస్తా మరి.